హలో ఫుడ్ లవర్స్, ఈ రోజు మన కిచెన్ లో మాస్ ఎంట్రీ ఇచ్చే ఒక సూపర్ డూపర్ టేస్టీ రెసిపీ ఏంటో తెలుసా? అదేనండి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అయిపోతున్న చికెన్ పౌడర్ లేదా చికెన్ పొడి అండి. ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఈ పొడి వేసుకుని తింటే ప్లేట్ లో ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. అది కూడా 1 month స్టోర్ ఉండేలా చేసుకోపోతున్నా. మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను 3/4 kg అంటే 3/4 kg చికెన్ అయితే బోన్లెస్ చికెన్ బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కలో పెట్టుకోండి. ఇప్పుడు దీనికైతే ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా స్పైసెస్, బిర్యానీ ఆకు తప్ప మిగిలినవన్నీ వేయండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కారం లేని బ్యాడ్గే మిర్చి అంటారు దీన్ని. ఈ తర్వాత ఎండి మిరపకాయలు మనం నార్మల్ గా కూరల్లో యూజ్ చేస్తాం కదా, 10 నుంచి 15 ఎండి మిర్చి అయితే సరిపోతాయి. కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి అదే ప్యాన్ లోకి చికెన్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచి హీట్ అవ్వాలి. అప్పుడే చికెన్ అనేది ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ ని వేసుకుంటూ లో ఫ్లేమ్ లో చికెన్ మీరు ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ఒక్కొక్క పీసు వేసుకుంటూ నిదానంగా ఓపికతో వేయించుకోవాలి. ఎందుకంటే చికెన్ పొడి మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా హ్యాపీగా 1 month స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా చికెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కనీసం ఒక 25 minutes పడుతుంది ఈ చికెన్ అంతా ఫ్రై అయ్యడానికి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్ లోకి 2 size మీడియం ఆనియన్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఆరనివ్వండి. తర్వాత మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ జార్ లోకి వేసుకొని ఎక్కువ నున్నగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇలా ఉంటేనే చికెన్ పొడి అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీకి వేసుకొని ఈ ఆనియన్ మిక్చర్ని కూడా మనం ముందుగా మిక్సీకి వేసుకు పెట్టుకున్న పౌడర్లో కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న చికెన్ కూడా వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇదంతా మనం చల్లారిన తర్వాతే చేయాలి, లేకపోతే చికెన్ 1 month స్టోర్ కాదు కదా, 15 days కూడా ఉండదు. తడి ఉండడం వల్ల ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగా పాడైపోతుంది. తర్వాత ఇందులో ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి ఇంకొకసారి మిక్సీకి వేసుకుంటే ఈ కలర్ అయితే వస్తుంది. చూసారు కదా, మన చికెన్ పొడి అయితే రెడీ అయిపోయింది. హాస్టల్లో ఉన్న పిల్లలకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. అలాగే నాన్ వెజ్ లవర్స్ ఎవరున్నారో వాళ్ళకైతే రోజు చికెన్ వండడం పెద్ద కష్టం కదా, అందుకే ఇలా చికెన్ పొడి చేసుకొని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు అంతా ఈ పొడి అయితే అన్నంలో కలుపుకొని హ్యాపీగా తినొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.